హాయ్ కుమార్, ఏం చదువుతున్నావ్? హాయ్ స్నేహ, నేను రేపు జరగబోయే నా చరిత్ర పరీక్ష కోసం చదువుకుంటున్నాను. ఓహ్, నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. మరి నీ సంగతేంటి? అదంతా నాకైతే ఏవేవో పేర్లు తేదీల్లా అనిపిస్తుంది. అది అంత సందర్భోచితంగా గాని ఆసక్తికరంగా గాని అనిపించదు. చక్రవర్తి అక్బర్కి మోహన్ దాస్ గాంధీకి మధ్య ఉన్న తేడా కూడా నాకు సరిగ్గా తెలియదు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో లేదా వారిలో ఎవరు ముందు వచ్చారో నేను చెప్పలేను. ఏంటి, కేవలం పేర్లు తేదీల జాబితాన్ బట్టి పట్టడం వల్ల చరిత్రను అర్థం చేసుకోలేవు. అది అస్సలు అర్థం కాదు. వాళ్ళ కథలు తెలిస్తే వాళ్ళ మధ్య ఉన్న సంబంధం నీకు తెలుస్తుంది. ఉదాహరణకు, అక్బర్ మొఘల్ చక్రవర్తులలో ఒకడు. అతను భారతదేశంలో చాలా భాగాన్ని పాలించాడు మరియు తాజ్ మహల్ వంటి మన గొప్ప కట్టడాలలో కొన్నింటిని నిర్మించాడు. గాంధీ చాలా కాలం తర్వాత బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు వచ్చారు. ఆయన అహింసాయుత ప్రతిఘటన ఉద్యమానికి నాయకత్వం వహించి మన స్వాతంత్ర్యాన్ని సాధించారు. సరే అయితే, నాకు చరిత్ర అర్థం కావాలంటే నువ్వు కొంచెం నెమ్మదించి వారి కథలను ఒక్కొక్కటిగా చెప్పాలి. ఈ వాస్తవాల జాబితా కంటే అది మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది.